పెద్ది సినిమాకి సంబంధించి రీసెంట్గా మనందరికీ తెలుసు మధ్యప్రదేశ్ భూపాల్లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగింది. దాంట్లో అసలు నిజంగా చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో భారతదేశ చరిత్రలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈవెంట్స్లో ఇదొక చరిత్ర అని చెప్పాలి. అంత అద్భుతంగా దాదాపు 1,50,000కు పైగా అక్కడికి హాజరయ్యారంటే రామ్ చరణ్ గారి రేంజ్ ఏంటో, పెద్దిని అభిమానించేటువంటి అభిమానులు ఏ రకంగా ఉన్నారో ఆలోచించండి. ఎక్కడో మన తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల పెడితే వచ్చారంటే అనుకోవచ్చు. బట్ మధ్యప్రదేశ్లో భోపాల్ అనేటువంటి అక్కడ ఆ సిటీలో ఇంత గ్రాండ్గా 1,50,000 మంది రావటం ఏంటి? పైగా 3 గంటలు లేట్ అయినా కూడా ఎక్కడ ఆగకుండా, ఎక్కడ వెనుదిరగకుండా రామ్ చరణ్ గారు ఎదురుగుండా స్టేజ్ మీద కనిపించి మాట్లాడి దిగి వెళ్ళేంత వరకు కూడా ఆ 1,50,000కు పైగా జనం అక్కడే అతుక్కుపోయారు. ఇంకా ఆ రేంజ్లో కనిపించింది. ఇక దీనికి సంబంధించి ఇది పక్కన పెడితే రామ్ చరణ్ గారిని లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగారు క్రికెటర్లకు సంబంధించి. అది ఇప్పుడు కొంత వివాదంగా మారింది. రామ్ చరణ్ గారు వెంటనే ఆయన స్టేజ్ దిగి ఫ్లైట్ ఎక్కేపటికే ఆయన ఏం చేశారు, ఏం తప్పు జరిగింది అనేది వెంటనే తెలుసుకున్నారు. నాకు తెలిసి ప్రపంచానికి సగానికి పైగా తెలియక ముందే ఆయన దాన్ని వెంటనే సారీ చెప్పి, అపాలజీ చెప్పి, ఇంకా జస్ప్రీత్ బూమ్రా అంటే క్రికెటర్లకు సంబంధించి రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళ గురించి మాట్లాడుతూ బూమ్రా గురించి అడిగినప్పుడు ఆయన ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్పడం. అంటే అంత క్రౌడ్లో నాకు సరిగ్గా వినిపించలేదు, అందుకే నేను బూమ్రాని వేరేగా అనుకున్నాను. నాకు తెలిసి ఆయన అనుకుంది ఛత్రి అంటే ఫుట్బాల్ ప్లేయర్, మన ఇండియాకి సంబంధించి ప్లేయర్గా ఉన్నటువంటి ఛత్రి గురించి అనుకుని ఉండొచ్చు. సో ఆయన క్రౌడ్లో నాకు అంతమంది జనాల్లో సరిగ్గా వినిపించలేదు. అయినా సరే నేను క్షమాపణ చెప్తున్నాను జస్ప్రీత్ బూమ్రాకి, ఆయనకి బూమ్రాజీ అని చెప్పి ఆయన ట్యాగ్ చేసి ఆయన అభిమానులకి అలాగే అందరికీ కూడా. ఎందుకంటే గతంలో RRR టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి అనేక ఇంటర్వ్యూల్లో చాలా క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు, ఆయనకి పేర్లు మర్చిపోయే అలవాటు ఉంది. ఒకసారి ఈ పేరు పెడతారు, ఒకసారి ఆ పేరు పెడతారు, ఇంకోసారి ఈ పేరు పెడతారు అని చెప్పి పిలిచే దాంట్లో ఆ అభిమానం ఉండే దాంట్లో, ఆప్యాయత ఉండే దాంట్లో ఆయన దగ్గర ఎటువంటి లోటు ఉండదు. బట్ పేర్లు మర్చిపోవటం అనేది రామ్ చరణ్ గారికి ఒక చిన్న వీక్నెస్ ఉంది అని చెప్పి చెప్తారు. అదే ఇక్కడ కూడా జరిగింది. అంతమంది పేర్లు చెప్పినప్పుడు అంతమంది జనాల్లో అంత హోరులో 1,50,000 మంది అక్కడికి వచ్చి వాళ్ళ అరుపుల మధ్యలో స్టేజ్ మీద ఒక అభిమాన నటుడు కనిపించేటప్పటికి ఆ అరుపుల మధ్య సరిగ్గా వినిపించకపోయి ఉండొచ్చేమో. దాని గురించి కూడా ఇంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా? ఆయన ఏదో ఇంకొకటి ఏదో తీసేసుకున్నారు, ఆయన ఏదో ఇది చేశారు, అది చేశారు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అసలు రామ్ చరణ్ గారి గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ ఆయన వ్యక్తిత్వం గురించి, అంటే కొంతమంది కావాలని ఉంటారు కదా సైకో వెధలు, వీళ్ళందరూ కూడా అదే పనిలో ఉంటారు. వీళ్ళకి పని పాట ఏముండదు. రామ్ చరణ్ గారి కాలి గోటికి కూడా పనికిరాని ఎదవలందరూ కూడా రామ్ చరణ్ గారిని తిట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఏం దొరుకుతుందా, కోడిగుడ్డు మీద ఏకల పీకుదాం అనేటువంటి బ్యాచ్ ఉంటుందిగా, వాళ్ళకి ఇంకా దీన్ని పట్టుకుని వదలగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంత ఏడ్చినా సరే ఆ కుటుంబానికి ఏమి కాదని చాలా సందర్భాల్లో చెప్పారు, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఆయన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అయ్యప్ప మాల గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో ఎక్కడా కూడా మీకు ఆయన గురించి మనం పేరు పెట్టడానికి వెతికినా కూడా దొరకదు. వెంటనే అసలు ఆయన ఆ మిస్టేక్ చేశారో లేదో అలా స్టేజ్ దిగి ఫ్లైట్ ఎక్కగానే వెంటనే రియాక్ట్ అయ్యి ఆయన అర్ధరాత్రి పూట ట్విట్టర్ వేదికగా ఆయన మెసేజ్ చేశారు, ఇది జరిగింది, ఇలా జరిగింది, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి అపాలజీ చెప్పారు. దాని మీద కూడా ఆయనకున్నటువంటి సంస్కారం, ఆయనకుండేటువంటి ప్రేమ అభిమానాలు, అసలు ఈ దేశం మీద ఆయన చూపించేటువంటి ప్రేమ, ఈ ధర్మాన్ని పాటించే విధానం తెలుసు. కావాలని కొంతమంది ఉంటారు కదా, ఆ బ్యాచ్కి ఇంకా ఆయన ఎదిగే తీరు కావచ్చు, వచ్చేటువంటి ఆ స్టార్డమ్ కావచ్చు, ఆయన కొట్టేటువంటి హిట్లు రికార్డుల మీద వీళ్ళు మామూలుగా ఏడిస్తే అవట్ల. అలాంటి బ్యాచ్ అందరూ ఎంత ఏడిస్తే అంత ఎదుగేది ఆ రామ్ చరణ్ అని చెప్పి చెప్పచ్చు. ఏదేమైనా కానీ రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి పెద్ది ఇప్పటికే ఆ ఐటమ్ సాంగ్ అయితే అదొక సంచలనమైనటువంటి రికార్డు నెలకొల్పింది. పెద్ది సినిమాకి సంబంధించి ఏది పట్టుకున్నా అదొక రికార్డ్ అయిపోతుంది. పెద్ది సినిమాకి సంబంధించి వచ్చినటువంటి మొదటి గ్లిమ్స్ రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకుని ఇలా కొడితే అది సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి చికిరీ సాంగ్ అయితే ప్రపంచాన్ని అలా ఒక్క స్టెప్ వేయించినటువంటి పరిస్థితి కనిపించింది.
ఈ దేశం ఆ దేశం, ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం అనేది లేకుండా అందరూ కూడా చిగిరి స్టెప్ వేసి హ్యాపీగా ఎంజాయ్ చేసిన ప్రపంచం ఇప్పటికీ కూడా అదే టాప్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి రై రై రారా సాంగ్ ఇప్పటికీ అది టాప్ 1లో ఉంది. ఇప్పటికీ 24 అవర్స్ రికార్డు ఆ రై రై రారా సాంగ్ మీదే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ట్రైలర్ వచ్చింది, అది ఒక రికార్డే. అది కూడా దాదాపు 200 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అన్ని లాంగ్వేజెస్లో కలిపి. ఇంకా అది కూడా రికార్డ్ అంటే ఇంకొక మళ్ళీ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు, అది కూడా రికార్డేనా? నిన్న రిలీజ్ చేసినటువంటి ఆ సాంగ్ ఇప్పటికీ దాదాపు అన్ని లాంగ్వేజెస్లో కలిపి 50 మిలియన్ వ్యూస్ అట. ఇప్పటి వరకు ఉండేటువంటి మిగతా సినిమాలన్నిటికి సంబంధించి కూడా టాప్ 5లో అదొక సరికొత్త రికార్డు. ఓన్లీ యూట్యూబ్లోనే, మిగతాకి సంబంధించి చెప్పట్లా, ఓన్లీ యూట్యూబ్లోనే 50 మిలియన్ వ్యూస్ అన్ని లాంగ్వేజెస్లో వచ్చాయంటే 24 గంటల లోపే. వామ్మో, ఇంకా సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఎలాంటి రికార్డులు నెలకొల్పుద్దో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆ రేంజ్లో పెద్ద దూసుకుపోతుంది. ఎక్కడ ఆపాలని ఆలోచన చేయాలన్నా ఆగేటువంటి పరిస్థితి కానీ ఇంకొకటి కానీ లేదు. రికార్డుల మీద రికార్డులు దూసుకుపోతూ రేపొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్, వాటి రికార్డులు, ఆ తర్వాత నేషనల్ అవార్డులు, ఇంక అన్ని రికార్డులే మొత్తం పెద్ద పేరిట రాసుకుని పెట్టుకోవడం ఇక అన్ని.